హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు SQL Tuts. ఈ వీడియోలో SQL లో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అగ్రిగేట్ ఫంక్షన్ గురించి నేను థియరీ పార్ట్ కూడా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మన ఛానల్ DBMS ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలో అయితే నేను ప్రాక్టికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు SQL లో అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఒకసారి అయితే ఇక్కడ షార్ట్ కట్ గా చూద్దాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలి, మనకు ఎక్కడ అవసరం వస్తుంది అంటే SQL aggregate functions is used to perform the calculation on multiple rows of a single column of a table. ఒక టేబుల్ లో పర్టికులర్ గా ఒక సింగిల్ కాలమ్ కి ఏవైనా మనం క్యాల్కులేషన్ చేయాలన్నప్పుడు we use aggregate functions. సో అగ్రిగేట్ ఫంక్షన్ క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఇట్ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ, ఒక సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని గ్రూప్ ఫంక్షన్ కూడా అంటూ ఉంటారు. మరి ఇందులో ఏమేమి అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, మినిమమ్, మాక్సిమమ్, సమ్, యావరేజ్, కౌంట్. ఫస్ట్ మ్యాక్స్ ఫంక్షన్. మ్యాక్స్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది మాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ పర్టికులర్ కాలమ్. ఒక పర్టికులర్ కాలంలో మాక్సిమం వాల్యూ కావాలన్నప్పుడు వి యూస్ మ్యాక్స్ ఫంక్షన్. దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే సెలెక్ట్ మ్యాక్స్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, అట్లాగే మినిమమ్. మిన్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ ఏ సర్టెన్ కాలం. ఒక పర్టికులర్ కాలంలో మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మిన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అట్లనే పర్టికులర్ కాలంలో సమ్ చేయాలన్నప్పుడు సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అట్లనే యావరేజ్ కావాలనుకుంటే యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి వాటిని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు కౌంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని న్యూమరిక్ కాలంకి మాత్రమే అప్లై చేయాలి. అంటే న్యూమరిక్ వాల్యూస్ ఉన్న కాలంకి మాత్రమే అప్లై చేయాలి, ఎక్సెప్ట్ కౌంట్. కౌంట్ని మనం న్యూమరిక్ వాల్యూకి అప్లై చేయొచ్చు, నాన్ న్యూమరిక్ వాల్యూ కూడా అప్లై చేయొచ్చు. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మినిమం, మాక్సిమం, సమ్, యావరేజ్, ఇవైతే కంపల్సరీగా న్యూమరిక్ వాల్యూస్ ఉన్న కాలంకి మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం SQL ఓపెన్ చేద్దాం. SQL ఓపెన్ చేసి ఫస్ట్ అయితే కనెక్ట్ చేద్దాం సర్వర్కి. డేటాబేస్ కనెక్ట్ చేసుకొని చూడండి, ఆల్రెడీ మన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఇది నాకు EMP టేబుల్. ఇందులో EAD, ఈ నేమ్, ఈ శాల్ ఉంది. ఇప్పుడు ఈ టేబుల్లో మాక్సిమం ఈ శాల్ ఎంత ఉందో నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దానికోసం మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేయాలి. మరి దాన్ని ఎట్లా యూజ్ చేస్తాము? సెలెక్ట్ మ్యాక్స్, పారెన్సిస్లో కాలం నేమ్ ఇవ్వాలి. ఏ కాలంకి అయితే మనం మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో ఆ కాలం నేమ్ అక్కడ ఇవ్వాలి. ఫ్రమ్ EMP సెమీకోలన్. చూడండి, మ్యాక్స్ వాల్యూ వచ్చేసి 90,000 చూపిస్తూ ఉంది. అట్లనే మినిమం కావాలనుకోండి, సెలెక్ట్ మిన్ ఈ శాల్ ఫ్రమ్ EMP. చూడండి, మినిమం వాల్యూ కూడా డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా శాలరీస్ టోటల్ చేద్దాం అనుకుంటున్నా, అంటే సమ్ చేద్దాం అనుకుంటున్నా. సెలెక్ట్ సమ్ ఈ శాల్ ఫ్రమ్ EMP. చూడండి, టోటల్ శాలరీస్ ఎంత ఉందో సమ్ చేసి చూపిస్తూ ఉంటుంది. క్లియర్. అలాగే యావరేజ్ కూడా ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే AVG ఈ శాల్ ఫ్రమ్ EMP. చూడండి, యావరేజ్ కూడా ఫైండ్ అవుట్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ కౌంట్ చేద్దాం అనుకుంటున్నా, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి నేను చూద్దాం అనుకుంటున్నా. సో దానికోసం సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ EMP. చూడండి, టోటల్ రికార్డ్స్ వచ్చేసి 5 ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టోటల్గా ఓవరాల్గా టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్నప్పుడు మాత్రం మీరు స్టార్ యూజ్ చేయాలి. ఒక పర్టికులర్ కాలంలో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలన్నప్పుడు ఆ కాలం నేమ్తో కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాల్ ఫ్రమ్ EMP. శాలరీస్ ఎంతమందికి వస్తున్నాయి వాళ్ళని కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఈ శాల్ అక్కడ పర్టికులర్ కాలం నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, శాలరీస్ కూడా 5 మెంబర్స్కి ఉన్నాయి. ఓకే, ఇక్కడ స్టార్ ఇస్తేనేమో ఓవరాల్గా ప్రతి కాలంలో నెంబర్ ఆఫ్ రోస్ కౌంట్ చేసి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుంది కౌంట్. ఓకే, వీటి గురించి నేను ఆల్రెడీ థియరీ పార్ట్ కూడా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే DBMS ప్లేలిస్ట్లో ఉంటుందో ఆ వీడియో మీరు చూడండి. క్లియర్. ఈ విధంగా మనము SQL అగ్రిగేట్ ఫంక్షన్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ప్రాక్టికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. డిగ్రీ ఎగ్జామ్స్ లో అయితే కంపల్సరీగా లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అని చెప్పేసి. అగ్రిగేట్ ఫంక్షన్ ని మనం గ్రూప్ ఫంక్షన్ కూడా అంటాము. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.